వాక్య భాగంలోనికి వెళ్దాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమందు ఆసీనుడైన తండ్రి, మహాగణుడ, సర్వోన్నతుడానికి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉండి నా నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడో తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. సెక్షన్ అంతట్లో తోడుగా ఉండండి. వచ్చిన నీ ప్రియా పిల్లలందరినీ కూడా దీవించండి. రాని బిడ్డలను కూడా త్వరపెట్టి నడిపించి సమస్తమును నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుండి 30 వరకు చూసుకొని క్లోజ్ చేసుకుందాము. ఎగ్జాక్ట్లీ 8:30కి క్లోజ్ చేస్తాను. ఎవరు లెఫ్ట్ కాకండి. చదవండి ఎవరైనా. 23వ వచనం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంట దూరగా సులభమని మీతో చెప్పుచున్నానను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా, చూచి ఇది మనుషులకి సాధ్యమే అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే చెప్పాను. ఓకే సిస్టర్, చాలు. ఓకే, నిన్న దినాన మనము 16 నుండి 22 వరకు వచ్చినటువంటి ఆ యొక్క యవనస్తుడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క అంటే అతడు యేసుక్రీస్తు యొద్దకు రావడము, అతనికి అంత ధనము ఉన్నది, ఇంకా అతని యవన కాలంలో ధనము ఉన్నదంటే అధికారాలు కూడా ఖచ్చితంగా అధికారం ఉన్నటువంటి వ్యక్తి. అన్ని రకాలుగా ఒక రకంగా చెప్తే ఈ లోకపరంగా అన్నీ ఉన్నాయి కానీ అతని హృదయంలో ఏదో ఒక బాధ వెంటాడుతుంది. ఇప్పుడు నార్మల్గా మనం అనుకుంటాం, ధనవంతులను చూసి వాళ్ళకి ఏ బాధ లేదు, వాళ్ళకి కావలసినంత ధనం ఉన్నది కాబట్టి వాళ్ళకు కావలసినంత ఫుడ్డును వాళ్ళు అంటే ఎటువంటి రుచికర పదార్థాలు కావాలనుకున్నా కూడా వాళ్ళు వెంటనే చేసుకోగలరు, తినగలరు. వాళ్ళకి ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అలాంటి డ్రెస్సులు కొనుక్కోగలరు. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళగలరు. వాళ్ళకేంటి, వాళ్ళకి ఏ సమస్యలు లేవు, మనకే ఉన్నాయి అనేసి మనం బాధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. ఒక రకంగా చెప్తే పేదవాళ్ళు ఉన్నంత ప్రశాంతంగా ధనవంతులు ఉండలేరండి. వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ధనము వాళ్ళకు ఉండవచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు ఉండొచ్చు, మనకంటే ఎక్కువగా క్వాలిటీ ఫుడ్ వాళ్ళు తినవచ్చు. కానీ చాలా వరకు ధనవంతులకే ఎక్కువగా మనశ్శాంతి అనేది ఉండదు. ఇక్కడ కూడా ఈ ధనవంతుని చూస్తే అన్నీ ఉన్నాయి, అతనికి అన్నీ ఉన్నాయి కానీ అతనిలో ఏదో ఒక కొదవ. ఏం కొదవ అంటే అన్నీ ఉన్నాయి, అతని యొక్క మనస్సాక్షి కొన్నిసార్లు మన యొక్క మనసు మనల్ని గద్దిస్తూ ఉంటుంది ఏదైనా ఒక పాపం చేసినప్పుడు. అదేవిధంగా ఎందుకు అంటే ఇతనిలో కూడా ఆ యొక్క ఆలోచన పుట్టించడానికి గల కారణం ఏంటంటే ఇతను కూడా ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఈ యొక్క అంటే అతడు ఆజ్ఞలన్నిటిని కూడా అక్కడ యేసుక్రీస్తు అడిగినప్పుడు ఆజ్ఞలన్నిటిని కూడా నేను పాటిస్తున్నాను అని ఎలా చెప్పగలిగాడు అని అంటే అతనికి ధర్మశాస్త్రం అంటే బాలశిక్షకుడు, అతను బాలశిక్షలో ఉన్నట్టే. ఎందుకంటే అవన్నీ పాటిస్తున్నాడంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం మొత్తం కూడా ఏంటంటే బాలశిక్షకుడు అని అంటే ఇప్పుడు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు అంగన్వాడీ స్కూల్ ఉంటుంది కదా, అంగన్వాడీలో ఏంటిది పిల్లలు మనం ఎందుకు పంపిస్తాం అంగన్వాడీ కంటే వాళ్ళు అంటే స్కూల్కి అలవాటు కావాలి అంటే అక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్న నిద్రపోతారు, అక్కడికి వెళ్ళినా కూడా నిద్రపోతారు. కాకపోతే అక్కడ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు విలాసంగానే ఉంటారు, అక్కడికి వెళ్ళినా కూడా అలానే ఉంటారు. కానీ అయినా కూడా మనం ఎందుకు పంపిస్తాం చిన్నపిల్లలు అంటే వాళ్ళకి కొంచెం స్కూల్ అలవాటు కావాలి. ఇప్పుడు వాళ్ళు అంగన్వాడికి వెళ్తేనే ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి వాళ్ళు కొంచెం హై లెవెల్లో వెళ్ళగలరు, ఆ తర్వాత మళ్ళీ 5th, ఆ తర్వాత 6th అలా వెళ్ళగలరు. అలా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఫస్ట్ ఏంటిది, స్కూల్ అంటే ఏంటిది, వాతావరణం ఎలా ఉంటుంది అనేది, కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారు అవన్నీ కూడా అలవాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్రం అంటే బాలశిక్షకుడు అని అంటే మనకు అలవాటు చేస్తుంది అంటే దేవుని యొక్క మాటకు ఎలా లోబడాలి, దేవుని యొక్క కట్టడాలను ఎలా మనం పాటించాలి అనేది నేర్పించేది ఏంటిదంటే ఈ ధర్మశాస్త్రము. అయితే ఇవన్నీ కూడా అతను పాటిస్తున్నాడు అంటే అతనికి ధర్మశాస్త్రం తెలిసే ఉండవచ్చు. ధర్మశాస్త్రం తెలిసింది కాబట్టి అతనికి పాటిస్తున్నాడు. అయితే అతనిలో ఈ ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తిలో కూడా ఒక లోపం అంటే అతనిలో ఏదో ఒక బాధ, నేను నిత్య జీవానికి వెళ్ళను అనేది అతనిలో ఒక ఆలోచన ఉంది. మనలో కూడా ఉండాలి. మనం కూడా నిత్య జీవానికి వెళ్తామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము మనం ఏంటంటే పరీక్షించుకోవాలి. ఎందుకనంటే ఆలోచన లేనివాడు ఏంటంటే పశుప్రాయితో సమానం. ఎందుకనంటే ఏ ఆలోచన లేనివాడు ఈ భూమి మీద అంటే ఏ ఆలోచన లేకుండా జీవించేవాడు వాక్యాన్ని కూడా గ్రహించలేడు. ఒక ఆలోచన అనేది ఉంటేనే వాక్యాన్ని కూడా గ్రహించగలరు, దాని ప్రకారంగా జీవించగలరు. ఇతనిలో ఏంటంటే ఆలోచన విధానం కరెక్టే, ఆలోచన విధానం బాగానే ఉంది. అతడు అడిగినటువంటి
యేసుక్రీస్తుని డైరెక్ట్గా యేసుక్రీస్తునే ఎవరినైతే అడగాల్సిందో అతన్నే అడిగాడు. వేరే శిష్యులను అడిగినా ఆయనకు సరైనటువంటి సమాధానం దొరకకపోవు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాజకులను అడిగినా కూడా, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు సద్దుకయ్యులను అడిగినా కూడా అతనికి సరైనటువంటి సమాధానం దొరకకపోవచ్చు. కానీ కరెక్ట్ పర్సన్ వచ్చి అడిగాడు. ఆయనకు ఎక్కడైతే కరెక్ట్గా ఆన్సర్ దొరుకుతుందో అక్కడే వచ్చి ఇతను చాలా చక్కగా అడిగాడు. అడిగే విధానం బాగానే ఉంది, కానీ అతనిలో ఒక లోపం ఉంది. అతడు ఏంటంటే అతనిలో ఉన్నటువంటి లోపాన్ని ఈరోజు మనం కనుక్కోవాలి. నార్మల్గా ఈ వాక్యాన్ని ఇతరులు వేరే విధంగా బోధిస్తూ ఉంటారు, కానీ మనకు వాళ్ళు ఎలా బోధిస్తున్నారు అనేది కాదు, మన యొక్క విధానం వేరే ఉంటుంది. కాబట్టి అతనిలో ఉన్నటువంటి లోపాన్ని మనం కనుక్కోవాలి. అతడు చెప్పాడు ఏమని, అన్ని ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను అని చెప్పాడు. కానీ ఒక ఆజ్ఞను అతడు పాటించట్లేడు. ఆ ఆజ్ఞ ఏంటిది అనేది మనము ఈ యొక్క 23 నుంచొని మనకు 30 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనము ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో, ఫస్ట్ 21 చూడండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఏమని చెప్పాడు, నీకున్నటువంటి ఆస్తిని కొంత, అంటే ఒక సంవత్సరానికి కొంత ఆస్తిని బీదలకు, ఒక 10% బీదలకు ఇచ్చేయి, ఇంకొక 10% పరిచర్య కోసం ఇచ్చేసేయి, లేకపోతే ఇంకొక 10% ఇంకా ఎవరెవరికో ఏమని దేవుడు చెప్పలేదు. ఏమని చెప్పాడంటే, ఉన్నది మొత్తం, అంటే నీకు ఎంతైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిని మొత్తం కూడా ఎవరికి ఇవ్వమన్నాడు అని అంటే బీదలకు ఇవ్వమని చెప్పాడు. బీదలకు ఇవ్వమంటే అతడు ఏం చేశాడు, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళి పోయాడు. ఇంకొక చోట లూకాసు వార్తలో మనం చూస్తే ఇదే సందర్భము మనకి లూకాసు వార్త 18:25లో ఉంటుంది. అక్కడ ముఖం చిన్న బుచ్చుకొని, మార్క్స్ వార్తలో కూడా ఉంటుంది. ఆ 2 సందర్భాలు చూసి ముఖం చిన్న బుచ్చుకున్నట్టుగా కూడా కొన్ని వచనాల్లో ఉంటుంది. అంటే అతనికి ఉన్నటువంటి ఆస్తి ఇవ్వడము, ఆజ్ఞలను సులువుగా ఫాలో అవుతున్నాడు. ఎవరైనా ఆచారాలను ఎవరు పాటించరు చెప్పండి? ఎవరైనా పాటిస్తారు. ఏదైనా ఒక ఆచారం పెడితే ఎవరైనా పాటిస్తారు. ఇప్పుడు మనకంటే ఎక్కువగా బయటి వాళ్ళే పూజలు పొద్దున్న 4 గంటలకు లేచి మనకంటే ఎక్కువగా భక్తిగా శ్రద్ధగా పూజలు చేసేవాళ్ళు ఎవరు అని అంటే మనము. 4 గంటలకు ప్రేయర్ ఉంది లేండి అనేసి ఒకవేళ ఇట్లనే కాన్ఫరెన్స్ కాల్ కనుక వాళ్ళకి యాడ్ చేస్తే ఎవ్వరు కూడా అటెండ్ కారు, అంత పొద్దున ఎవరు లేవరు. కానీ నార్మల్గా బయటి జనాలను మీరు చూడండి, వాళ్ళు పొద్దున్న 4 గంటలకు లేచి దీపం వెలిగించాలన్నా కూడా వాళ్ళు చాలా అలర్ట్గా లేచి ఆ సమయంలో వీలైతే చన్నీళ్ళ స్నానం కూడా చేసేసి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి భక్తి జీవితం అలా ఉంటుంది. అయితే ఇతను కూడా ఏంటిదంటే ఒక భక్తిలాగా, అంటే ఇతని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇతను ఎలా పాటిస్తున్నాడో, స్కూల్కు వెళ్తున్నాను, అక్కడ అంగన్వాడికి వెళ్తున్నాను, అక్కడ జస్ట్ కూర్చుంటున్నాను, వస్తున్నాను, కానీ అక్కడ దేన్ని అంటే అలవాటు చేసుకోవట్లేను. అదేవిధంగా ఇతడు కూడా ఏం చేశాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఒక భక్తి, ఒక ఆచారముగా పాటించడము మాత్రమే అతడు నేర్చుకున్నాడు. ఏమి ఆచారంగా పాటించడం నేర్చుకున్నాడు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటిని కూడా కేవలం ఆచారబద్ధంగా ఇతడు పాటించడం నేర్చుకున్నాడు. కానీ దానిలో ఉన్నటువంటి అసలైనటువంటి లోతైనటువంటి మర్మం అతనికి అర్థం కాలేదు. అతనిలో ఉన్నటువంటి లోపం ఏంటిదంటే ఆ మర్మమే. అయితే ఇతడు ఏం చేశాడు, దేవుడు ఇచ్చినటువంటి పాత నిబంధనలు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటిని కూడా అబద్ధం ఆడకూడదంటే ఎగ్జాక్ట్గా ఏంటి దానికి కట్టుబడి ఉన్నాడు. వ్యభిచారం చేయకూడదంటే యవనస్తుడు అయినప్పటికీ, యవన కోరికలు ఉన్నప్పటికీ పాపం చేయకుండా ఉన్నాడు. నరహత్య చేయకూడదు అంటే నరహత్య చేసే అవకాశం ఉన్నా కూడా అతడు ధనవంతుడు అయినప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ నరహత్య చేయకుండా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా ఆచారబద్ధంగా పాటించడం నేర్చుకున్నాడు, కానీ అసలైనది నేర్చుకోలేదు. శాస్త్రులు పరిసయ్యులు కూడా ఏంటిది, పుదీనా కొత్తిమీర యాజకులు ఎవరైతే దేవుని యొక్క ఆలయంలో పని చేస్తారో వాళ్ళకి, వీళ్ళ యొక్క దేవుని యొక్క ఆలయంలో ఎవరైతే యాజకులుగా ఉండేసి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి పుదీనాలోను కానీ, ఇప్పుడు వాళ్ళు ఏ పంట అయితే పండిస్తారో ఆ పంటలో నుండి వాళ్ళు దశమ భాగాలు ఇవ్వాలి. అప్పటి కాలంలో అంతే ఉండేది. ఇప్పుడు అలా కాదు. అప్పుడు ఏంటిదంటే ఒక సేవకుడిని పోషించాలంటే ఖచ్చితంగా ఆ సంఘమే పోషించాలి. ఆ సంఘానికి కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా వాళ్ళు పన్నులాగా ఇట్లా చెల్లించుకొని ఆ యొక్క చర్చికి కావాల్సినటువంటి చర్చి కట్టించాలన్నా, లేకపోతే చర్చిలో ప్రతి దానికి చర్చిలో ఇప్పుడు దీపాలు వెలిగించిన నూనెకు కానీ అన్నిటికి కూడా దేనికైనా కూడా వాళ్ళు ఒక పన్ను విధాలుగా, అంటే ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు అలా ఒక్కొక్కరు సంఘస్థుల నుండి వేసుకొని అప్పుడు సంఘాలను నడిపించుకుంటూ వెళ్ళేది. కంప్లీట్గా ఇప్పుడు అది చేంజ్ అయిపోయింది.
అయితే ఇతడు కూడా ఏంటంటే అలా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పాటించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పుదీనా కొత్తిమీర ఇవ్వాలి. కానీ ఆ పుదీనా కొత్తిమీరలో నుండి మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటిదంటే, మీరు ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రేమతో ఇస్తున్నారు. ఇప్పుడు యాజకులకు దేవుని మందిరంలో వర్క్ చేసే వాళ్ళకి అతనికి లేక అని కాదు. అట్లా అనుకుంటే మరి దేవుని మందిరంలో వర్క్ చేసేటువంటి వ్యక్తి మీలాగా అతడు కూడా వర్క్ చేసుకోగలడు. కానీ అతడు ప్రత్యేకంగా దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాడు కనుక దేవుని యొక్క వర్క్ అతడు చేస్తున్నాడు. మీరేం చేయాలి, అతడికి సహకారిగా ఉండాలి. అతడికి సహకారిగా మీరు ఉన్నట్లయితే ఆ ప్రతిఫలం మీరు పోగొట్టుకుంటారంటే పోగొట్టుకోరు. ఆ ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా మీరు ఏదైతే చేస్తారో అదన్నీ కూడా గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, పుదీనా కొత్తిమీరలో నుండి వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ప్రేమను నేర్చుకోవాలి. బలులను అనే ప్రాసెస్ని పెట్టాడు. బలుల నుండి వీళ్ళే నేర్చుకోవాలంటే ఒక మూగజీవి మన పాపాల నిమిత్తం ఎందుకు చనిపోవాలి, మనమే ఆ పాపాలను మానేస్తే సరిపోతుంది అనేసి వీళ్ళు ఏం చేయాలంటే పాపాలు చేయకుండా ఉండాలి. ఇక్కడ కూడా ఏంటిది, ఆజ్ఞలను దేవుడు చెప్పాడు. ఆజ్ఞలతో పాటు అతనిలో ఉన్నటువంటి కొదవను దేవుడు ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎందుకు బీదలకు ఆయన ఆస్తిని ఎందుకు దేవుడు ఇవ్వమని చెప్పాడు అనంటే, ఆయన యొక్క ప్రేమను అతడు ఆ యొక్క ధనవంతుడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో క్రియల రూపంలో చూడడం కొరకు దేవుడు ఆ యొక్క పనిని చేయమన్నాడు. అయితే ప్రేమ అనేది ఏంటిది, గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాలలో ఉండేది ఒకటి ఏంటిదంటే ప్రేమ. అయితే ఇతడు చెప్పాడు, నేను అన్నీ పాటిస్తున్నానని చెప్పాడు. కానీ ఆత్మకు ఉండాల్సినటువంటి ఫలాలు ఇతనిలో ఒకటి కొదవగా ఉంది. ఆ కొదవ ఏంటిదంటే ప్రేమ. దేవుడు ఎందుకు అతనికి ఉన్నటువంటి ఆస్తిని ఎందుకు ఇవ్వమని చెప్పాడు అనంటే, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క లోపమును బయటికి తీసుకురావడం కొరకు. ఆ లోపమును సరిచేస్తేనే ఆయన నిత్య జీవానికి వెళ్ళగలడు. దేవుడు అందుకే నిన్న దినాన్ని చెప్పాను, దేవుడు ఏది చెప్పినా కూడా మన ఆత్మ రక్షణ కొరకే చెప్తాడు, మన ఆత్మ సరిచేయడం కొరకు చెప్తాడు, మన ఆత్మను సరి అయిన రీతిలో నడిపించడం కొరకు చెప్తాడు. ఆయన ఏది చెప్పినా కూడా మన ఆత్మకు రక్షణకి, మన ఆత్మను సరి అయిన విధానంలో నడిపించడమే ఆయన యొక్క ఉద్దేశము. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం కూడా మన ఆత్మ రక్షణ కొరకే. ఆత్మలో ఉన్నటువంటి ఒక లోపం ఉంది, ఏంటిదంటే ప్రేమ. ఆ ప్రేమను క్రియ రూపంలో అతడు ఏంటిది అంటే డబ్బుతోని పరలోక రాజ్యాన్ని కొనాలి అనుకున్నాడు. కొంతమంది పరలోకంలో అతనికి ధనము దేవునికి ధనం ఎందుకండి, దేవునికి ధనం అవసరం లేదు. కానీ అంటే ధనవంతులు పరలోక రాజ్యానికి చేరలేరంటే ధనవంతులు చేరలేరని కాదు, చేరగలడు. అట్లా అనుకుంటే అబ్రహాము ధనవంతుడు కాదా? అబ్రహాము కూడా ధనవంతుడే. యోబు గారు ధనవంతుడు కాదా? యోబు కూడా ధనవంతుడే. వాళ్ళు వెళ్ళలేదా నిత్య జీవానికంటే? వాళ్ళు కూడా వెళ్ళారు. అంటే ధనవంతులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు అనంటే ఆ ధనవంతులకు దేవుడు వ్యతిరేకానే కాదు. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే అతనిలో ఉన్నటువంటి లోపం ఏంటిదంటే ప్రేమను క్రియ రూపంలో చూపించడము అతనికి చేత కాకపోవడం వలన అతడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు అతడికి, నన్ను వెంబడించమని. ఆయన వెంబడించని పిలవడమే చాలా గొప్పతనం. ఎందుకనంటే అప్పుడు వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు పిలిచిన వాళ్ళు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో ఇతడు ఒకడంటే, ఒకవేళ అతడు యేసుక్రీస్తుని వెంబడించి ఉంటే ఇతడు కూడా ఆ యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడుగా ఉండేవాడు. ఇతడిలో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు సరిచేయాలని చూశాడు. ఇతడిలో ఉన్నటువంటి లోపం ఏంటిదంటే ప్రేమను క్రియ రూపంలో. ఇప్పుడు ఒక వ్యక్తికి బీదలకు అతని యొక్క ఆస్తిని అమ్మి ఇచ్చేటప్పుడు ఏమనుకుంటాడు, నేను దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టే నా ఆస్తిని వాళ్ళకు ఇస్తున్నాను అంటే దేవుని యొక్క ప్రేమను, ఆ యొక్క ప్రేమను ఎవరి మీద చూపిస్తున్నాడు అంటే బీదల పైన చూపిస్తున్నాడు. ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నాడు అంటే క్రియారూపకంగా చూపిస్తున్నాడు. క్రియారూపకంగా అతడు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించమని చెప్తే అతడికి అది చేత కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఏంటిది, అతనికి ప్రేమ అనేది కొదవగా ఉంది. ఆ ప్రేమ అనేది కొదవగా ఉంటే నిత్య జీవానికి మనం చేరుకోగలమంటే చేరుకోలేము. ప్రేమ అని అంటే ఆత్మఫలంలో ఏ ఒక్కటి మనలో కొదవగా ఉన్నా కూడా మన నిత్య జీవానికి చేరుకునేటువంటి అవకాశము లేదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో నార్మల్గా సింపుల్గా అందరిలాగా నేను కూడా ముందుకు వెళ్తాను, అందరిలాగా వాళ్ళు వెళ్తున్నారు కదా, ఏ సంఘంలో ఎక్కువ మంది ఉంటే ఆ సంఘానికే నేను వెళ్తాను అనేసి మనం అనుకోవడం కాదు. కానీ మన ఆత్మను సరిచేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. 23వ వచనం చూడండి,
ఇతనిలో ఉన్నటువంటి లోపం ఏంటిదంటే ప్రేమ. దాన్ని సరిచేయడం కొరకు దేవుడు ఇవ్వమని చెప్పాడు. లేకపోతే అతన్ని ధనవంతుడు కదా, అతని మీద దేవుడికి కొల్లు ఉండేసి పార్షియాలిటీ ఉండేసి దేవుడు అతనికి ఉన్నటువంటి ధనాన్ని తీసివేయడం కాదు. అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనేటువంటి లోపం అతనిలో ఉంది. అంతర్హృదయాలను ఆత్మలను ఎరిగినవాడు ఎవరు, ఆత్మకున్నటువంటి లోపాలను ఎవరు కనుగొనగలరు అంటే కేవలం దేవునికి మాత్రమే సాధ్యము. ఆత్మలో ఉన్నటువంటి లోపాలను ఎవరు కూడా కనుగొనలేరు, ఆయన మాత్రమే కనుగొనగలడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి లోపం ఆయనకు అర్థమైపోయింది కనుక ఆ లోపాన్ని సరిచేయడం కొరకు దేవుడు ట్రై చేశాడు. కానీ అతడు మిక్కిలి ధనవంతుడు కనుక దానికి ఆయన ఒప్పుకోలేదు. ఎందుకనంటే దేవుడు అందుకే మనకి చాలా చోట్ల మీరు రెండింటికి దాసులుగా ఉండకూడదు. మీరు ధనానికి ఇటు దేవునికి ఈ రెండింటికి మీరు దాసులుగా ఉండకూడదు. ఉంటే ధనానికైనా ఉండండి, లేకపోతే దేవుడికైనా ఉండండి. ఇదే వచనం మనకి మత్తయి సువార్తలో ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరుడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒక నిపపక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి చాలు నాన్న. ప్రతి ఒక్కరు కూడా చూడండి 6వ అధ్యాయము 24వ వచనం నుండి, ఎవడును ఇద్దరి యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరడు. దేవుడు చాలా క్లియర్గా చెప్పి, ఇతడు ఏమనుకుంటున్నాడో ఇద్దరికి దాసులుగా ఉండాలనుకుంటున్నాడు అంటే అటు ధనాన్ని ప్రేమిస్తున్నాడు, ధనాన్ని ప్రేమించినవాడు దేవుణ్ణి ప్రేమించలేడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు ధనాన్ని ప్రేమించలేడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం రెండు పడవల మీద ఉంటే మనమే మధ్యలో మునిగిపోయే అటువంటి అవకాశం ఉంది. మనలో ఉన్నటువంటి లోపం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి మనలో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు సరిచేయడం కొరకు దేవుడి సేవకుల ద్వారా కానీ ఏదో ఒక రకంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకోవడం కొరకు ట్రై చేయాలి. ఇక్కడ ఈ యవనస్తుడు చేసినటువంటి వర్క్ ఏంటిదంటే అతడు సరి చేసుకోవడము ఇష్టపడలేదు. ఇష్టపడకపోవడం వలన దేవునితో ఉండేటువంటి యొక్క సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. ఆ 12 మంది శిష్యులతో పాటు ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని అతడు పోగొట్టుకున్నాడు. 23వ వచనం చూడండి, 23వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 19:23వ వచనం ఎవరైనా చదవండి, మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటెదూరుట సులభమని చెప్పుచున్నాను. ఓకే సిస్టర్, చాలు. యేసు తన శిశువులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లాభమని మీతో నిశ్చయముగా చెప్పింది. దేవుడికి అర్థమైపోయింది, అరే వీళ్ళు ఒకటి లోపం ఉంది, ఆ లోపాన్ని నేను సరిచేయడం కోసం ట్రై చేశారు. కానీ వీడు ఏం చేశాడు అంటే సరి చేసుకోవడం కొరకు ఇష్టపడలేదు. ఏం లోపం అంటే ప్రేమ అనేటువంటి లోపం ఇతనిలో, ప్రేమ లేదు ఇతనిలో. కాబట్టి దాన్ని సరిచేయడం కోసం ఆత్మఫలలో ఒకటైనటువంటి ఆ యొక్క ఆత్మఫలం ఇతనిలో లేదు. కాబట్టి దాన్ని సరిచేయడం కొరకు నేను ట్రై చేశాను. కాబట్టి వాడు సరి చేసుకోవడం కొరకు అతడు ఇష్టపడలేదు. ఆ ఇష్టపడని ఆ యొక్క అదంతా యేసుక్రీస్తు గ్రహించేసి అతను అంటున్నటువంటి మాట 23వ వచనంలో అంటున్నాడు. యేసు తన శిష్యులను చూసి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యుల వైపు చూసేసి మాట్లాడుతున్నాడు. ఏమనంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లాభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీన్ని లోపాలు కలిగినటువంటి వ్యక్తి ఆత్మకు ఉండాల్సినటువంటి లోపాలు, ఆత్మకు ఉండాల్సినటువంటి ఫలాలు కానీ ఆత్మకు ఉండాల్సినటువంటి ఏ లోపమైనా ఎవరైనా కలిగి ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది అది కుదరదు. ఇక్కడ ధనము గురించే మనం ఒకవేళ ఈ యొక్క వచనాన్ని కొంతమంది ఎలా ఆలోచిస్తారు అని అంటే ధనవంతులు ఇంకా అసలే పరలోక రాజ్యానికి పోరు, ఈ యొక్క వచనాన్ని పట్టుకొని ఇక ధనవంతులు అసలే పరలోక రాజ్యానికి పోరు అని చెప్తుండే. అలా కాదు. ధనవంతులు ఎందుకు వెళ్తారు ఎవరైనా కూడా. అందరికీ దేవుడు ధనవంతులకైనా పేదవారికైనా ఎవరికైనా ఆయన దేవుడే. నపుంసకులకు కూడా దేవుడే ఆయన. మనందరూ కూడా కలుగజేసింది ఆయనే. కాబట్టి ఆయన మనందరూ కూడా రక్షించబడడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ దానిలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఉంటే మనం నిత్య జీవానికి వెళ్ళలేము. అతనిలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి అతను నిత్య జీవానికి వెళ్ళేటువంటి అవకాశము లేదు. ఇక్కడ ధనవంతుడు ఒకవేళ నిత్య జీవానికి వెళ్ళలేరు అనుకుంటే ఆదికాండంలో ఒక మాట ఉంటే చదవండి. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం చదవండి ఎవరైనా. ఆదికాండము 13:2 వెళ్ళును ఎవరైనా చదవండి, మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఓకే నాన్న, చాలు. అబ్రహాము చాలు నాన్న. ఏంటంటే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను.
అబ్రహాము కంటే ధనవంతుడు ఇతను అంటే కాదు. మరి అబ్రహాము ఎక్కడున్నాడు? లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఓకే సిస్టర్, చాలు. అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఓకే సిస్టర్, చాలా. అబ్రహాము ఏంటిది, చాలా దేవుడు ఆశీర్వదించిన వాళ్ళ ధనము వేరు. ఒకవేళ ఈ లోకపరంగా వాళ్ళంతటా వాళ్ళు అన్యాయంగా సంపాదించుకున్నటువంటి ధనము వేరు. దేవుడు ఆశీర్వదిస్తే ఒక రేంజ్లో ఉంటుంది. ఏ రేంజ్లో అంటే అబ్రహాము ఎంత గొప్పగా ఉన్నాడో, ఇస్సాకు ఎంత గొప్పగా ఉన్నాడో, మోషే గారు అలా ఉంటుంది. కానీ నార్మల్గా మనం వ్యర్థంగా సంపాదించేటువంటి ధనము వేరు, దేవుడు ఆశీర్వదించిన వాళ్ళది వేరే ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు అబ్రహాము ఏంటిది, అబ్రహాము చాలా ధనవంతుడే. కానీ అబ్రహాం ఎక్కడ కనిపిస్తున్నాడు అని అంటే మనకి పరదేశంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అదే మరలా ఇంకొక వ్యక్తి ఈ లోకపరంగా అది ఇంకొక ధనవంతుడు కూడా మనకు కనిపిస్తున్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. అబ్రహాము ధనవంతుడే, లాజరుతో పాటు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా ధనవంతుడే. అతడు ఎక్కడ ఉన్నాడు అని అంటే అతడు అదే పాతాళంలోని యాతన పొందే స్థలంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇక్కడ నెమ్మది పొందే స్థలంలో ఇంకొక ధనవంతుడు ఎవరు అంటే అబ్రహాము గారు ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరిని కూడా మనం చూసుకుంటే వీళ్ళిద్దరిని కూడా మీరు గమనించండి, వీళ్ళిద్దరు కూడా ధనవంతులే. ఇప్పుడు అబ్రహాము ధనవంతుడే. ఈ యొక్క లూకాసు వార్త 16:19లో ఉన్నటువంటి అతని పేరు కూడా ఇవ్వలేదు దేవుడు. ఆ ధనవంతుడు ఒకడు ఉండేనని రాయించిండు. ఇక్కడ లాజరు పేరు రాయించిండు కానీ అతని పేరు రాయించలే. అతని పేరు రాయించడం కొరకు కూడా దేవుడు ఇష్టపడలేదు. కానీ అతడు వేసుకున్నటువంటి బట్టల గురించి రాయించిండు. అతడు ఎంతగా సుఖపడ్డాడో దాని గురించి రాయించడం కానీ అతని పేరు రాయించడం కొరకు దేవుడు ఇష్టపడలేదు. కాబట్టి ఇక్కడ లాజరు ఎంత దరిద్రుడైనా కూడా అతని పేరు రాయించడం కొరకు దేవుడు ఇష్టపడి తన యొక్క గ్రంథంలో లెక్కించాడు. అయితే ఇక్కడ గమనిస్తే ఇద్దరు కూడా ధనవంతులే. అబ్రహాము ధనవంతుడే, ఇతను కూడా ధనవంతుడే. కానీ ఇతడు నిత్య అగ్నిలో ఉన్నాడు, అతడు నిత్య జీవంలో ఉన్నట్టుగా మనకు పరదేశంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి మరి తేడా అంటే దేవుడు ఓన్లీ దేవుడికి ధనవంతులు ఇష్టం లేదనుకుంటే మరి అది అబ్రహామును కూడా దేవుడు ఇష్టపడకూడదు కదా. మరి అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే ధనవంతుల పక్షాన దేవుడు ఉండడానికి కాదు. ధనవంతులను చూడగానే మనకు ఒక విధమైనటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. వీళ్ళకి పరలోక రాజ్యం లేదు, నాకే పరలోక రాజ్యము అనేసి మనం ఫీలింగ్ అంటే అనుకుంటూ ఉంటారు. ఎంత ధనం ఉంటుంది వీళ్ళు నరకానికి పోతారు కదా అనేసి మనం అట్లా అనుకోకూడదు. వాళ్ళని కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. కాకపోతే వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు వారు సరిచేసుకోవడం కొరకు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళకు గర్వం ఉంటుంది. గర్వము ఉండడం వలన వాళ్ళు సరిచేయబడడం కొరకు ఇష్టపడరు. ఎవరైతే పేదవాళ్ళు కొంచెం ఆర్థికంగా తక్కువగా ఉంటారో తొందరగా వాళ్ళు దేవుని యొక్క మాటకైనా మనుషుల మాటకైనా తొందరగా లోబడతారు. అలా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా రక్షింపబడతారు. ధనవంతులు కూడా కొంతమంది రక్షింపబడతారు. వాళ్ళు రక్షింపబడట్లేరని కాదు, వాళ్ళు కూడా రక్షింపబడతారు. వాళ్ళు కూడా ఒకవేళ దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తే వాళ్ళు కూడా రక్షించబడతారు. కాబట్టి దేవుడికి భేదాభిప్రాయం ఏం లేదు, అందరిని కూడా దేవుడు సమానంగా చూస్తాడు. కాకపోతే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఆ ధనవంతుని చూసి అతడు చేసినటువంటి అతడిలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ని బట్టి దేవుడు ఈ మాట మాట్లాడాడు. ఓకేనా, మరలా చూడండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లాభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంటే దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను సూది బెజ్జం ఎంత ఉంటే చాలా చిన్నగా ఉంటుంది, దానిలో నుండి పోతుంది అంటే చాలా కష్టం పోవడం. అదేవిధంగా ధనవంతుడు కూడా ఒకవేళ తనకు ధనం మీదనే ప్రేమ పెట్టేసుకొని ఒకవేళ ధనం మీదనే అతడు అన్ని ఆశలు పెట్టేసుకొని ఇప్పుడు లూకాసు వార్తలో ఉన్నటువంటి ధనవంతులాగా సుఖపడడం నేర్చుకొని శరీరానికి సుఖపెట్టడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనకు దేవుని యొక్క కార్యాలు అర్థం కావు. అన్ని విధాలుగా ఉంటే దేవుని కార్యాలు కూడా మనకు కొన్నిసార్లు అర్థం కావడం. అందుకే దేవుడు మనల్ని కష్టాలు కూడా ఎందుకు నడిపిస్తాడంటే ఇందుకే. నేను ఈరోజు ఒక చిన్న షార్ట్ తీసాము. ఏంటిదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఒక వైట్ డ్రెస్ని తీసుకున్నాం అనుకోండి. ఆ వైట్ డ్రెస్కి ఏదైనా చిన్న మరక అంటితే మనం ఏం చేస్తాం, అది ఫస్ట్ దాన్ని నానబెడతాం. నానబెట్టేసి ఒకవేళ పోలేదనుకో
సబ్బు పెడతాం, బ్రష్తో రాకుతాం, పోలేదనుకుంటే మరల బండం కొడతాం. మొత్తానికైతే ఆ మరక పోయేంత వరకు కూడా మనం దాన్ని అంటే దాన్ని రాకుతూ ఉంటే అది పోయేంత వరకు కూడా ఆ డ్రెస్సుని పిండి దాన్ని ఆగమాగం చేసైనా సరే మనం ఏం చేస్తామంటే ఆ మరక పోయేంత వరకు కూడా దాన్ని ఉతుకుతూనే ఉంటాం. తెల్లగా అయ్యేంత వరకు కూడా దాన్ని అలా అంటే మన మన చేతిలో అది ఎట్లా నలపబడి కొట్టబడి అన్నీ చేయబడుతుంది. ఆ తర్వాత అది తెల్లగా మారిపోతుంది. అదేవిధంగా మనం కూడా నిత్య జీవానికి చేరుకోవాలంటే సుఖపడడం నేర్చుకుంటే నిత్య జీవానికి వెళ్ళలేము. మనం కూడా దేవుని చేతిలో ఒక తెల్లటి వస్త్రము లాగా మనం కావాలి అని అంటే మనం ఒక పరిశుద్ధంగా మలచబడాలి. అన్ని విధాలుగా మన పరలోక రాజ్యానికి అర్హులం కావాలి అంటే ఆయన చేతిలో మనము కూడా మలవబడాలి, కొట్టబడాలి, విరగబడాలి. అవన్నీ కూడా ఆయన చేతిలో మనం చేయబడ్డప్పుడే మనము కూడా ఒక తెల్లటి వస్త్రంలో పరిశుద్ధమైన జీవితంగా మనం మారినప్పుడే నిత్య జీవానికి చేరుకోగలం. అట్లీస్ట్ చిన్న కార్యానికి అతడు చేసుకోవడం కొరకు ఇష్టపడట్లేడు అని అంటే ఇంకా నిత్య జీవానికి ఏం వెళ్తాడు? అసలు ఆయనలో ఉన్నటువంటి ఆత్మఫలమే అతనిలో లేదు. ఆ చిన్న లోపాన్ని అతను సరిచేసుకోకపోతే ఆయన చేతిలో ఎలా పడతాడు, ఎలా కొట్టబడతాడు, ఎలా పిండబడతాడు, ఎలా తెలుపుగా మలచబడతాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము అంటే మన జీవితానికి ఈ వాక్యాన్ని అప్లై చేసుకోవాలి. అతని జీవితము అయిపోయింది, ఇప్పుడు మన జీవితం ఉన్నది. వాళ్ళందరిది అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్నాము, మన జీవితం ఉంది. మన జీవితం సరిచేయబడాలి. వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం కాదు, మన జీవితాన్ని కూడా మనము సరి చేసుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, సూది బెజ్జం చాలా చిన్నగా ఉండే. ఈ సూది బెజ్జం అంటే కొంతమంది ఒక్కొక్క విధంగా చెప్తారు, కానీ నార్మల్గా దేవుడు ఎగ్జాంపుల్గా చెప్పాడు. మనం కూడా దాన్ని ఎగ్జాంపుల్గానే తీసుకోవాలి. సూది బెజ్జంలో వంట దూరగలుగుతుందా? వంటకి దానికి ఏమైనా తేడా ఉందంటే ఎంత కష్టం అవుతుంది, అసలు కష్టంగా అది సాధ్యపడదు. అదేవిధంగా అతడు పరలోక రాజ్యంలో వెళ్ళడం సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదు అంటే లోపాలు అవన్నీ సరి చేసుకోకుండా దేవుని రాజ్యంలో ప్రేమ అనేది అసలైనది. అన్నీ అన్నా పోతాయి, కానీ ప్రేమ అనేది చాలా ముఖ్యమని దేవుడు చెప్పాడు. ప్రవచనాలన్నా ఒకరోజు ఆగిపోతాయి, ఇవన్నీ కూడా ఆగిపోతాయి, కానీ అన్ని వరాలన్నీ ఒకానొక రోజు ఆగిపోతాయి, కానీ ప్రేమ మాత్రము నిలిచి ఉంటుందని దేవుడు చెప్తాడు. అటువంటి దాన్ని అతడు పాటించినప్పుడు అతడు నిత్య జీవానికి ఎలా చేరుకోలేడు. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడే చెప్పాడు. 25వ వచనం చూడండి. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవరు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అనగా యేసు వారితో ఇట్లా నేను 25వ వచనం మరలా ఒకసారి. శిష్యులు ఆ మాట విని శిష్యులు అలా చెప్పగానే వాళ్ళకి అంటే భయం వేసింది. ఎందుకు ఇలా అంటున్నారు, మరి ఎవరు పోతారు? ఇప్పుడు ధనవంతులు పోరని నువ్వు చెప్తున్నావు ప్రభా, మరి చాలామంది ఒకవేళ ధనవంతులే ఉన్నారనుకోండి, ఎలా వెళ్ళగలనంటే వాళ్ళకు అతనిలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఆయన మాట్లాడాడు. ధనవంతులు పోరని కాదు, అబ్రహాము ధనవంతుడు, ఆయన కూడా అబ్రహాం వెళ్ళాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఆయన వెళ్ళడు, ఆయనకున్నటువంటి ధనాన్ని బట్టి కాదు. ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని బట్టి ఆయన నిత్య జీవానికి వెళ్ళలేడు. ఆ విషయం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? శిశువులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలని అడగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఎందుకు మనుషులకు అసాధ్యం అని అంటే మనుషులు ఇప్పుడు బాగా మన పైన మాకు బాగా హాని చేస్తున్నారు. ఒక వ్యక్తి ఎందుకు అసాధ్యం అంటే ఒక వ్యక్తి బాగా మనకు హాని చేస్తున్నాడు. మనం ఎంత మంచి వాళ్ళకి చేసినా కూడా మనల్ని ఎక్కడో ఒక దగ్గర తొక్కాలని చూస్తున్నారు. మనల్ని ఎంత మంచిగా అంటే వాళ్ళకి హెల్పింగ్ చేసినా కూడా మన మీదనే వాళ్ళు కక్ష పెంచుకుంటున్నారు. వాళ్ళని మనం ప్రేమించగలమంటే కొన్నిసార్లు అది అసాధ్యపడదు. మనల్ని కొట్టిన వారిని, మనల్ని తిట్టిన వారిని మనం ప్రేమించగలమంటే ప్రేమించలేము. కొన్నిసార్లు మన వల్ల అది అసాధ్యపడదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తుండే అయినా కూడా అది మనకు అసాధ్యపడదు, కానీ ఒకవేళ దేవుని ప్రేమ మనలో ఉంటే అది అసాధ్యపడుతుంది. దేవునికి సమస్తం సాధ్యం, ఆయన సమస్తం చేయగలడు. ఆయన మనలో ఉంటే అవన్నీ కూడా సాధ్యపడతాయి. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్త మనుషులుగా మనకి అసాధ్యము. మనం ప్రేమించలేము. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వారినే మనం ప్రేమిస్తాం, కానీ మనం ఇతరులను ఎక్కువగా ప్రేమించాలి. అదేవిధంగా కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఆయన ఎలాంటివి ఆయన కొట్టినా ఉమ్మినా ఎన్ని చేసినా కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయనకు అసాధ్యం అంటే ఏం లేదో ఆయన పక్షాన ఆయన మనలో ఉంటే మనం కూడా ఏంటంటే దానికి సాధ్యపడే విధంగా దేవుడు మన జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లనెను. పేతురు అడుగుతున్న వెంటనే అక్కడ 12 మంది శిష్యుల్లో 11 మంది సైలెంట్గా ఉండిపోయారు. వెంటనే పేతురు గారు అడుగుతున్నారు, ప్రభా మేము సమస్తాన్ని వదిలిపెట్టుకొని నిన్ను వెంబడిస్తున్నాం. అతనికి నిజానికి చెప్పాలంటే వీళ్ళు పేతురు గారు చెప్పేటువంటి మాటలో వాస్తవం ఉంది. నిజంగానే వాళ్ళు సమస్తాన్ని వదిలిపెట్టుకున్నారండి. దేవుడు పిలిచగానే ఇప్పుడు మనమైతే ఒక ఉద్యోగంలో ఉన్నాం, మనకు ఒక కుటుంబం ఉన్నది, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మనకు ఒక కుటుంబం ఉండి మనం ఒక వర్క్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి మీ కుటుంబాన్ని వదిలేయండి, మీ ఉద్యోగాన్ని వదిలేయండి,
మీరు పరిచర్యలోనికి రండి అనేసి మిమ్ములను ఏ సేవకులైనా పిలిచారనుకోండి, నిజంగా హార్ట్ మీద మీరు చేసుకొని చెప్పండి, ఎవరైనా వస్తారా? అంత త్యాగం ఎవరైనా చేస్తారా? మీకు మీరుగా పరీక్షించుకోండి, మనగా పరీక్షించుకుందాం. పేతురు అనడంలో తప్పేం లేదు. పేతురు తొందరపాటు ఎక్కువైనప్పటికీ అతడు మాట్లాడేది వాస్తవం. ఎందుకనంటే శిష్యులు చేసినటువంటి త్యాగం అదే. ఇప్పటి కాలంలో అలా ఎవరు చేయట్లేదు. కుటుంబాన్ని ఎవరైనా వదులుకోగలరా? వారికి ఉన్నటువంటి ఆస్తులను, వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదులుకొని పరిచర్యలోనికి వస్తారా? ఎవరు రారండి. కానీ వాళ్ళు వచ్చారు. అందుకే దేవుడు వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానం కూడా చాలా గొప్పగా కింద చెప్తా ఉంటాడు. చూడండి 28 వచ్చిన యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. వాళ్ళ యొక్క స్థానం ఈ లోకంలో వాళ్ళకి ఏమి లేకపోవచ్చు. వాళ్ళకి కనీసానికి ఉండడానికి ఇల్లు కూడా లేకపోవచ్చు. ఎక్కడ పరిచర్య వెళితే అక్కడ వాళ్ళు ఇంత పెడితే తినేసి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక గృహాలంటూ, ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ఫ్యామిలీ అంటూ ప్రత్యేకమైనటువంటి ఈ లోకంలో వాళ్ళకి గుర్తించదగినది ఏమీ లేకపోయినా, వాళ్ళు ఈ లోకంలో ఏది సంపాదించుకోలేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరలోకంలో స్థానం అనేది చాలా గొప్పగా ఉంది. ఆ 12 గోత్రాలకి వాళ్ళకు 12 సింహాసనాలు, వీళ్ళకు ప్రత్యేకంగా ఎవరైతే 12 మంది శిష్యులు ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా మనము ఎప్పుడు చూస్తామంటే ఆఫ్టర్ మరణించిన తర్వాత, దేవుని యొక్క మనందరం కూడా తీర్పు దినం అయిపోయిన తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యానికి ఎప్పుడైతే మనం చేరుకుంటామో నిజంగా మనము ఆ యొక్క 12 సింహాసనాలను చూస్తాము. ఆ 12 సింహాసనాల మీద కూర్చున్నటువంటి ఈ శిష్యులను కూడా మనము చూస్తాము. ఇవన్నీ కూడా మనం ఒకానొక రోజు చూడబోతున్నాం. ఇవన్నీ కూడా మనం మరణించిన తర్వాత, ఆ యొక్క తీర్పు దినం వచ్చిన తర్వాత మనం కూడా ఇవన్నీ చూస్తాము. ఇప్పుడు చదువుకునే ప్రతిదీ కూడా మనకు అప్పుడు గుర్తొస్తుంది. గుర్తు వచ్చినా రాకపోయినా అవన్నీ కూడా మనకి ఏంటంటే చూస్తాము. అయితే ఇక్కడ చెప్తున్నా, వీళ్ళకు ఉన్నటువంటి స్థానం ఇంత గొప్పది. మీరు ఈ లోకంలో ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇవన్నీ మీరు ఏది సంపాదించుకున్నా కూడా కొద్ది దినాలే. ఒకవేళ మీరు డబ్బు కోసం సమయాన్ని కేటాయించి ఇప్పుడు డబ్బు కోసం ఇప్పుడు అందరూ కూడా ఏంటిది, అందరూ కూడా డబ్బు కోసము అంటే ఒక మంచి ఇంట్లో ఉండడం కొరకు, లేకపోతే మంచి వస్త్రాలు ధరించుకోవాలి, మంచి ఆహారం తినాలి అనేసి రేయింబగలు కష్టపడుతూ ఉంటారు. జాబ్స్ కోసం కష్టపడి చదువుతూ ఉంటారు. జాబ్ కొట్టాలి, ఎలానైనా సరే జాబ్ కొట్టాలి అనేసి వాళ్ళకు ఉన్నటువంటి జీవితకాలాన్ని అంతా ఉపయోగించుకొని శ్రమ పడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇవన్నీ వదిలేసుకొని కొంతమంది పరిచర్యలో ఉంటా ఉంటారు. ఇక్కడ వీళ్ళు చేసేందుకు కూడా అదే. అన్నీ వదిలేసేసుకొని వీళ్ళు పరిచర్యలో ఉంటే పరలోకంలో వాళ్ళకు గొప్ప స్థానం ఉన్నది. అది పరలోకంలో గొప్ప స్థానం అనేది మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు అర్థం కాదు, కనబడదు కూడా. ఎందుకనంటే అవన్నీ కూడా మనం నమ్మకంగా ముందుకు సాగుతూనే మన యొక్క విశ్వాసాన్ని మరలా ఎప్పటి వరకు, తుది శ్వాస వరకు కొనసాగించాలి. ఒకవేళ దీంట్లో గింత తేడా వచ్చినా మరలా మనం కూడా ఏంటంటే పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎందుకు నమ్మాలి, ఇవన్నీ ఉన్నాయా లేవా, నిజమా అబద్ధమా అనేసి మరలా మనలో ఏదైనా ఒక థాట్ వచ్చిందనుకోండి, మరలా ఇంతసేపు ఇన్ని రోజులు ఉన్న విశ్వాసం అంతా ఒక్కసారి కుప్పగూలిపోతుంది. కాబట్టి అటువంటి అపోహలు అనేది ఏది ఉండకూడదు. మనము దేవుడు అందుకే దృశ్యమైనవి కాదు, అదృశ్యమైన వాటిపైన మన యొక్క లక్ష్యాన్ని మనం పెట్టి ముందుకు సాగాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇలా ఏంటంటే వాళ్ళకు ఈ లోకంలో ఏది సంపాదించుకోలేదు, ఇప్పుడు కష్టపడే వాళ్ళందరూ కూడా ఏంటిది, ఈ లోకం వరకు కష్టపడతారు. ఈ లోకంలో కొద్ది దినాలు, ఈ లోకంలో ఉద్యోగాన్ని ఏది సంపాదించినా కూడా కొద్ది దినాలు ఉంటుంది. అంటే మన 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అలా అని సంపాదించకూడదు కాదు, ఉండాలి. కాకపోతే మనసు మొత్తం ఏంటంటే ధనము పైన ఉండకూడదు. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి మెయిన్ లక్ష్యం ఏంటంటే ధనం ఉండడం తప్పు కాదు, ధనవంతులుగా ఈ లోకంలో జీవించడం తప్పు కాదు. కాకపోతే ధనము పైన మన మొత్తము ఆశ అనేది ఉండకూడదు. దాన్ని ఎక్కువగా మనం ప్రేమించకూడదు. మనం ఇతరులకు సహాయం చేస్తూ దేవుని ప్రేమిస్తూ ఇతరులకు సహాయం చేస్తేనే దేవుడు ఇంకెక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనమే తింటే దానివల్ల ఏమో ప్రయోజనమో ఉండదు. ఇతరులకు పెట్టిన దాన్ని బట్టే మనకు వస్తుంది. మనకు పరలోకంలో అందుకే దేవుడు అది హెబ్రీయులకు రాసిన పత్రికలో మోషే గారు అంటారు ఏమనంటే, నాకు అంటే ఐగుప్తు ధనము కంటే నాకు దేవుని ప్రజలతో అంటే నిందనే గొప్ప అనుకుంటాడు. ఎందుకనంటే అతనికి ఐగుప్తులో ఒక రాణి గృహంలో అతను పెరిగినటువంటి ఆ వ్యక్తి, అక్కడ చాలా ధనం ఉంది, అతనికి చాలా ధనం ఉంది. ఆ యొక్క రాజ్యం మొత్తం కూడా మోషే గారికి ఇవ్వాలి అనుకుంటుంది రాణి. కానీ అవన్నీ కూడా వదిలేసుకుంటాడు. అవన్నీ కూడా వాటి వల్ల మనశ్శాంతి ఉండదు, వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు, కొద్ది దినాల్లో ఉంటాయి. నాకు ఇవన్నీ ఈ లోకాన్ని మొత్తం పెంటతోనే ఎంచుకుంటాడు. ఎందుకు అనంటే లోకంలో ఉన్నవన్నీ కూడా మనతో రావు.
ఇప్పుడు మనమే నాదంతా ఎందుకు, మన జీవితాన్ని మన ఆలోచన. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. వాళ్ళు ఎంత సంపాదించినా కూడా వాళ్ళు మరణించిన తర్వాత ఏమైనా తీసుకెళ్తారంటే, వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని ఆస్తులు అంతస్తులు వాళ్ళు ఈ లోకంలో సంపాదించుకున్నా, ఏది ఉన్నా కూడా ఏం తీసుకెళ్లరు. వాళ్ళు ఒక క్షణంలో మరణించి వెళ్ళిపోతారు అంతే, మరవబడతారు. ఆ ఉన్న ఆస్తి ఇతరులు యూజ్ చేసుకుంటారు. ఎవరైతే భూమి మీద బతుకులో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏదైనా తీసుకెళ్లారంటే ఏం తీసుకెళ్లరు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉంటూ దేవుడు కోరుకునే విధంగా మనం బ్రతకడమే మేలు. ఓకేనా. వెండి బంగారాలు ఇవన్నీ కూడా మనతో రావు. ఇవన్నీ కూడా మనకు వీటి వల్ల గర్వం అస్సలు మనం ఉండకూడదు. ఒకవేళ ఎవరికైనా ఉన్నా అవి వెండి బంగారంలో ఉండడంలో తప్పేం లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని బట్టి గర్వించకూడదు. గర్విస్తే గర్వం అనేది సాతానికి సంబంధించినటువంటి క్రియ. కాబట్టి అది ఉన్నా నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. కాబట్టి మనము మోషే గారిలాగా ఉండాలి. ఒకసారి ఆ సందర్భాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుసరించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఓకేనండి, చాలు. మనం కూడా ఇలా ఆలోచించాలి. అల్పకాల పాప భోగములు ఇవన్నీ కూడా ఏంటి, మనం కూడా మోషేలాగా ఇటువంటి ఆలోచన కలిగి ఉండి అల్పకాలం ఉండేటువంటి పాప భోగముల పైన మన మనసు ఉంచకూడదు. అది ధనాన్ని బట్టి గర్విష్ఠులు కాకూడదు. మన యొక్క పౌరస్థితి పరలోకం ఉంది. మన యొక్క బంగారం ఏదైనా కూడా ఇక్కడ ఏదైతే మనం ఇతరులకు ఇస్తామో అది మనం పరలోకంలో దాచిపెట్టుకుంటున్నాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్తలో ఇంకొక మాట ఉంటే చదవండి. ఇంకొక రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ఎవరు లెఫ్ట్ కాకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు ధనంను కూర్చుకొనకుడి, అచ్చట చిమ్మట ఉన్నను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఓకేనండి, చాలు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నాడు. అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. ఎక్కడ మనం ఎక్కడ మనం కూర్చుకోవాల్సింది ఎక్కడంటే ఇక్కడ. ఒకవేళ ధనాన్ని సంపాదించుకుని ఒకవేళ మీరు బాగా కట్టలు చాలా సంవత్సరాల నుండి దాచిపెట్టుకుంటాడు, ఒకటేసారి నోట్లు చేంజ్ అయిన అనుకోండి, ఒకటేసారి మీరు ఆ బిల్లలు ఏవైతే అవి చేంజ్ అయిపోయినాయి అనుకోండి, కరెన్సీ నోట్లు అన్నీ కూడా ప్రభుత్వం ఒకవేళ ఆదేశించింది, ఆల్రెడీ ఒకసారి జరిగింది. అలా జరిగితే మీకున్నటువంటి ఒకవేళ అలా చేంజ్ అయింది అనుకోండి, మీరు 2 రోజులు సంపాదించిన డబ్బంతా వృధానే కదా. ఒకవేళ ఇట్లనే బాగా సంపాదించుకున్నారు, ఏదో ఒక వరద వచ్చింది కొట్టుకుపోయింది, ఉన్న సమయాన్ని మొత్తం మీరు దేనికోసం ఉపయోగించారంటే వ్యర్థమైన దాని కొరకు ఉపయోగించారు. కాబట్టి వ్యర్థంగా మీ సమయాన్ని వృధా చేసుకున్నారు. అదే దేవుని కొరకు మీరు ఆ సమయాన్ని ఉపయోగిస్తే ఒక ఆత్మనైనా మీరు రక్షించేటోళ్ళు. దేవుడు పరలోక రాజ్యంలో అడిగేది ఏంటిది, నీకు జీవితకాలంలో దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వు దేనికోసం ప్రయాసపడినంటే ధనము కోసం ప్రయాసపడ్డాను అంటే ఆ ధనమే నీ మీద ఒక రోజు సాక్ష్యం చెప్పబోతుంది. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉండదు, చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరైనా ఫాస్ట్గా క్లోజ్ చేసుకున్నాం. 5వ అధ్యాయము 3వ వచనం. ఈ బంగారం నుండి వెండి తుప్పు పట్టినవి లాంటివి, తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరంలో తినివేయను. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటేరి. అంత్యదినాల యందు మీరు ఏం చేస్తున్నారు? అంత్యదినాల యందు నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, అంత్యదినాల యందు నీవు రక్షణ మార్గంలో ఉన్నావా లేదా, నీ జీవితం సరైన విధానంగా ఉందా లేదా, నీవు రక్షింపబడతావా లేదా ఆలోచించవలసింది ఇది. లేకపోతే నీవు కరెక్ట్గా ఉంటే ఇతరులను ఎలా రక్షించాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. కానీ అంత్య దినాల్లో మన కొరకు ధనము ఇంకా సంపాదించుకొని దేవునికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏదో ఒక వరద దారి తీసేస్తాడు, లేకపోతే కరెన్సీ నోట్లనే చేంజ్ చేస్తాడు, లేకపోతే నీకు ఏదైనా భయంకరమైన వ్యాధిని పెట్టేస్తాడు, లేకపోతే నీ దొంగలనే నీ మీదకి పంపిస్తాడు. అవన్నీ కూడా నువ్వు వృధా చేసిన సమయం అంతా కూడా నువ్వు దేనికైతే నువ్వు ప్రయాసపడి చేస్తున్నావో అదే డబ్బు నీ మీద సాక్ష్యం చెప్తుంది. అదే ఏమని సాక్ష్యం చెప్తుంది? ప్రభా, అంత్య దినాల్లో నీ కొరకు జీవించేది పోయి, నీ స్వార్థను ప్రకటించేది పోయి డబ్బును బాగా కూర్చుకున్నాడు ప్రభా అనేసి, ఆ డబ్బు ఏదైతే నువ్వు బంగారాన్ని సంపాదించావు, ఏదైతే డబ్బును సంపాదించుకొని కూడబెట్టుకుంటున్నావు అదే ఒకరోజు నీ మీద సాక్ష్యం చెప్పబోతుంది. సో కాబట్టి ఎందుకు అదంతా మరి మనకు దేవుడు చెప్పిన విధంగా బ్రతికితే దేవుడు ఆయన రక్షించగలడు. ఒకవేళ నీకు భయం, కొంతమంది అంటారు ఏంటి సిస్టర్ ఇలా అయితే ఎలా, డబ్బులు సంపాదించుకోకపోతే రేపు ఒక భయంకరమైన వ్యాధి వస్తాయి, ఆయన వ్యాధిని తీయలేడా? ఆయనకు సమస్తం సాధ్యము. నువ్వు దేవుని మీద ఎప్పుడైతే కంప్లీట్గా ఆధారపడితే దేవుని మీద ఆధారపడాలి, లేకపోతే డబ్బు మీద ఆధారపడాలి. రెండింటి మీద ఆధారపడకూడదు. కంప్లీట్గా నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆ డబ్బు వల్ల నువ్వు స్వస్థత పొందలేనిది కూడా దేవుడు చేయగలడు.
ఒకవేళ నీకు అది ఆ టైంలో ఆ డబ్బే అవసరం ఉంటే ఆ డబ్బును కూడా దేవుడు ఏదో ఒక రకంగా నీకు ఇప్పించగలడు. ఆయనకు అసాధ్యం అంటే ఏం లేదు. సో కాబట్టి మన యొక్క డిపెండ్ కావడం మొత్తం కూడా దేవుని మీద కావడం నేర్చుకోవాలి. అంత్య దినాల్లో దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం మనము గమనించుకోవాలి. 29-30 ఒకసారి చూసుకొని ఈ యొక్క చాప్టర్ని క్లోజ్ చేసుకుందాము. 12 గోత్రముల వారికి తీర్చిదిద్దును. నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా తండ్రులనైనా తల్లినైనా పిల్లలనైనా భూములనైనా ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవన స్వాతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. అంటే దేవుని యొక్క పని నిమిత్తం అన్నదమ్ములు అంటే వీళ్ళందరిని వదిలేసి అంటే అందరిని వదిలేసి వెళ్ళడం కాదు. వాళ్ళ యొక్క ధర్మాన్ని ఇక్కడ వీళ్ళు శిష్యులు అలానే చేశారు. వీళ్ళందరూ కూడా ఏంటి అన్నదమ్ములు అందరిని కూడా వదిలేసి ప్రత్యేకంగా వారు కష్టపడ్డారు. కాబట్టి ఇప్పుడు మనకు వాక్యం అందింది. కాబట్టి అంటే ఎక్కువ ప్రయారిటీ మనం దేవునికి ఇవ్వాలి. ఎక్కువ అంటే కుటుంబాలను పోషించుకుంటూ మనకున్నటువంటి టైంలోనే అప్పుడు వాళ్ళకి సువార్త ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు వేరు వేరే ప్రదేశాలకు వెళ్ళారు. ఇప్పుడు ఏంటిది మనం ఉన్న ప్రదేశంలోనైనా మనకు వెళ్ళి చేసేంత దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాల్లోకైనా మనం వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కోసం ట్రై చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కువగా వీళ్ళ పైన కాదు, మన యొక్క వర్క్ ఏంటిది, ఈ లోకానికి మనం ఎందుకు వచ్చామో ఆ వర్క్ను మనం కొంత అయినా మనం నెరవేర్చడం కోసం ట్రై చేయాలి. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. అంటే చిన్నప్పటి నుండి దేవుని నమ్ముకొని తీరా అంత్య దినాలలో నువ్వు ధనం కూర్చుకోవడం మరలా నీ యొక్క మనసు అటు మళ్ళీపోయింది అనుకో, నువ్వు ఈ అంత్య దినాల్లో ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు, మీరు కడపటి వారిగా అవుతారు. వాక్యాన్ని తెలిసినటువంటి మీరే. ఇప్పుడు ఇతను కూడా ఎవరు ధనవంతుడు కూడా వాక్యాన్ని తెలిసినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తినే ఎలా ఉన్నాడంటే అతనిలో లోపాలు ఉన్నాయి. మనల్ని కూడా అలా కడపటి వారిగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు మనం మొదటి వారిగానే ఉండాలి. కడపటి వారికి ఈ స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. సమస్తం ఆయన నడిపిస్తాడు. ఆయన మీద ఆధారపడడం మనం నేర్చుకుంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏమి లేదు. ఒకవేళ ఆయనకు అసాధ్యం అంటూ ఏమి లేదు. ఒకవేళ దేవుడు మనల్ని ఈ లోకం నుండి తీసేసినా పర్లేదు, మన నిత్య జీవనంలో హ్యాపీగా ఉంటాం. కానీ ఆయన యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన మాట ప్రకారంగా ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా జీవించి నష్టపోయాడు. మనం ఆ విధంగా నష్టపోకూడదు. దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించి ఆయన ఇచ్చేటువంటి దీవెనలు పొందుకుంటూ అంతేకాకుండా నిత్య జీవనంలో ఒక మంచి స్థానాన్ని మనం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. తండ్రి మీ హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని ఫలింపచేయనుగాక. ఆమేన్. లేట్ అయినా కూడా అందరూ ఇంతవరకు ఉన్నందుకు వందనాలు. చివరి సెక్షన్ మన మధ్యలోనే విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.